ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 4 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యాన అంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 3. క్రీస్తు దైవత్వమునకు క్రీస్తు స్వంత సాక్ష్యం. 3వ భాగం. వ్యాఖ్యాన అంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 3. క్రీస్తు దైవత్వమునకు క్రీస్తు స్వంత సాక్ష్యం. 3వ భాగం. వ్యాఖ్యానం: మరలా యెరూషలేము పట్టణంలో యూదులు ఆయనను, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. 10వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆయన వారితో మాట్లాడుచు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని వారితో చెప్పెను. 10వ అధ్యాయం 30వ వచనం. ఆ మాటల అర్థమేమి? ఆయన దేవుడనే కదా. ఆయన నిశ్చయముగా దేవుడే. ప్రభువు చెప్పిన మాటల భావం యూదులకు తెలిసి ఉండెను కనుక వారు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, ఆయన, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురు అని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివయుండి దేవుడను అని చెప్పుకునుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుండి 33 వచనాలు. ఇప్పుడు క్రీస్తు పక్షమున మరొక మంచి సాక్ష్యం చూద్దాం. పస్కా విందు సందర్భంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయమును కలవరపడనీయకుడి అంటూ ఉండగా, ప్రభువా, మాకు తండ్రిని చూపించము, మాకు అంతే చాలును అని ఫిలిప్పు కోరగా, ఆయన, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండేనను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అనెను. యోహాను సువార్త 14 మొదటి అధ్యాయం నుంచి 8-9 వచనాలు. అది ఆయన దైవత్వమును గూర్చిన క్లెయిమ్ కాదా? అవును. అయితే అప్పుడెవడును ఆయనను కొట్టుటకు రాళ్లు పట్టుకోలేదు. ఎందుకనగా ఆయన యొద్దనున్న వారు ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఉన్నవారే. 6వ అధ్యాయం 29వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనను నమ్మిన వారు మనకొక మంచి సాక్ష్యం ఉంచిపోయారు. వారి పలుకుబడి శాశ్వత కాలం ఉంటుంది. అలాగే గత శతాబ్దములలో ఆయనను నమ్మిన వారందరూ వారి జీవితాల ద్వారాను క్రీస్తు కొరకు వారిచ్చిన సాక్ష్యం ద్వారాను ఇతరులను వారి విశ్వాస అనుభవానికి నడిపించే దేవుని సాధనాలై ఉన్నారు. వారు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అయి ఉన్నారు. వారు రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల దేవునికి సువాసన అయి ఉన్నారు. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఇప్పుడును నిత్యత్వంలోను దేవునికి ఎవరి జీవితములు ఇంపుగా ఉంటాయి. మన ప్రభు అయిన క్రీస్తు దైవత్వమును నమ్మక ఆయనను హీనపరచువారా, లేక సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తునందు నిజముగా విశ్వాసం గలవారా? అట్టి భక్త కోటిలో అప్పొస్తలుడైన పౌలు వంటి వారు, మార్టిన్ లూథర్ వంటి వారు, ఇంకా ఇతరులెందరో ఉన్నారు. నీవును అట్టి విశ్వాసులలో ఒకడుగా ఉండగూర్చున్నావా? ఆయనను నమ్ముకున్నావా? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక దేవుని అబద్ధికునిగా చేసినవాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుడు తన కుమారుని గూర్చి తన వాక్యాల్లో ఇచ్చిన సాక్ష్యం కొంతవరకు మీ ఎదుట పెట్టి ఉన్నాం. క్రీస్తు దైవత్వమును గూర్చిన సత్యం నమ్మడమా లేక తిరస్కరించడమా మీ ఇష్టం. మా మటుకు మేమైతే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దైవత్వము నమ్ముచున్నాం. ఈ శ్రేష్టమైన పాఠమును దేవుని వాక్యముతో సరిపోల్చి శ్రద్ధగా చదువుకొని వారిని దేవుడు దీవించునుగాక, విశ్వాసమందు స్థిరపరచునుగాక. ఆమేన్. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.